ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మన రీసెంట్గా సబ్మిట్ జరిగింది గ్లోబల్ సమ్మిట్, అందులో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటున్నారు? 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటే ఒక మిత్రమా 5,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. వస్తే సంతోషమే, కానీ అవన్నీ గ్రౌండ్ కావాలి. బేసికలీ ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. అవన్నీ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్లు జరగడాన్ని, ప్రముఖ పారిశ్రామికతలు రావడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేమేం వ్యతిరేకించాం. కాకపోతే అదేంటంటే రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం కంటే కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత కార్యక్రమంగా ఆయన బ్రాండింగ్ ఎక్సర్సైజ్ లాగా కనబడింది. హవెవర్ మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 24 జనవరిలో దావోస్కు పోయినారు. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. 25 జనవరిలో పోయినారు, 1,70,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. మధ్యలో ఏదో ఏఐ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అక్కడ 20,000 కోట్లు అని చెప్పినారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఆ అన్ని పెట్టుబడులలో 6% కంటే ఎక్కువ గ్రౌండ్ కాలేదు అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పటి వరకు వచ్చినటువంటి టోటల్ పెట్టుబడులలో ఈ 2 సంవత్సరాల్లో 6% గ్రౌండ్ అయితే, ప్రాక్టికల్గా స్టార్ట్ అయితే, మరి మిగతా ఇలా 5,70,000 కోట్లు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టీకరించాలి. చాలా సంస్థలు స్థానిక సంస్థలు వచ్చాయని చెప్తున్నారు. కొన్ని సంస్థల క్రెడెన్షియల్స్ ప్రశ్నార్థకం అని చెప్తున్నారు. ఏదేమైనా పెట్టుబడులు రావడాన్ని బీఆర్ఎస్ హర్షిస్తుంది. అదే సమయంలో దాంట్లో నిజాయితీ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్ జరిగాయి. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ సర్పంచ్ ఎలక్షన్ చూసుకుంటే? సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభజనం అని చెప్పారు. కానీ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల గెలిచారు, ఏకగ్రీవం అయ్యారు. మిగతా 2 విడతల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఓయూలో మన బహిరంగ సభ పెట్టడం జరిగింది, ఓయూలో కూడా యూనివర్సిటీలో. అయితే ఇప్పుడు చూసుకుంటే మొన్న రీసెంట్గా ఓయూకి సంబంధించిన విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. అంటే వాళ్ళకి జాబులు రాలేదని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు జాబులు లేవని చెప్పి చెప్తున్నారు వీళ్ళంతా. దీని గురించి మీరేమో? ఒకటండి, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిరాశపరిచిన మాట వాస్తవం. ఎన్నైతే వాళ్ళు భర్తీలు చేస్తామని చెప్పినారో రిక్రూట్మెంట్ అది కాలేదు. ఆ విషయాన్ని ప్రశ్నిద్దామని ముఖ్యమంత్రి గారిని రేపు మన ఉస్మానియాలో ప్రయత్నం చేస్తే చాలామంది విద్యార్థి నాయకులను ముందే నిర్బంధించినారు. బయటికి ప్రజాస్వామ్యం మాడుతున్నారు, వచ్చి మీటింగ్లకు వస్తే నిర్బంధిస్తున్నారు. అది మనం చూస్తున్నాం. ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలకు చేతలకు పొందడం లేదు, చాలా అంతరం ఉందనే విషయాన్ని చెప్తాను.